హలో అండి, అందరికీ నమస్తే. నేను చూస్తున్నారు కదా, ఈ ఇల్లు వచ్చేసి 6 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ ఇల్లు కట్టి ఇక మధ్యలోనే ఆపేసిరు అన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు వచ్చేసి ఇక సేలింగ్కి పెట్టేసిరు. ఇక మధ్యలోనే ఆపేసి కంప్లీట్ చేయకుండా అమ్మేద్దామని అయితే పెట్టేసిరు అన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు వచ్చేసి కేవలం 3 లక్షలకైతే అమ్మేస్తారు. ఇక కేవలం 3 లక్షలకైతే సేల్ చేస్తారు అన్నట్టు. చాలా ఎక్కువ ధరకే. గట్లనే ఈ ఇల్లు వచ్చేసి 95 గజాల జాగాలో అయితే ఉంది. చూస్తారు కదా, చాలా చిన్న ఇల్లు అన్నట్టు. 95 గజాల జాగాలను అయితే ఉందన్నట్టు. గట్లనే వెస్ట్ ఫేసింగ్లోనైతే ఉంది. చూస్తారు కదా, ఇల్లు అయితే ఇది వచ్చేసి అర్జెంట్ సేలింగ్కి అయితే పెట్టేసారు. ఇక ఇది వచ్చేసి హాలు, ఇది మొత్తం హాల్ అన్నట్టు. గట్లనే గదొక బెడ్రూము, ఇది కూడా ఒక బెడ్రూము. అంతా మంచిగా వాస్తు ప్రకారమే కట్టారు. మంచి ప్లానింగ్తో అయితే కట్టారు అన్నట్టు. చూస్తారు కదా, ఇది వచ్చేసి ఇక కామన్ బాత్రూమ్ అన్నట్టు ఒకటి. ఇది కూడా ఇంకొక బెడ్రూమ్ అన్నట్టు. ఇదంతా చిన్నగానే ఉన్నాయి. చూస్తారు కదా, కిటికీలు అయితే పెట్టారు, ఇక తలుపులు అయితే పెట్టలేదు. ఇక ప్లాస్టింగ్ అయితే వేసేసారు అన్నట్టు. ఇక మిగతా పని అంతా ఎవరైతే ఉంటారో గాలి కొనుక్కొని ఇక రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోవాలన్నట్టు. ఇక చూస్తారు కదా, ఇదంతా కిచెన్ అన్నట్టు. ఈ కిచెన్లో ఇంకేం ఫిట్టింగ్ ఏం చేయలేదు. అట్లా ఇక సీదా గోడలతోనే అమ్మేస్తారు ఇల్లు అయితే. ఇక గిసోంటి ఇండ్లు కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే గిసోంటి ఇండ్లు కావాలని చాలామంది చూస్తుంటారు. కాబట్టి ఈ వీడియోకి లైక్ చేయరు. గట్లనే గిసోంటి ఇళ్ళనైతే మా ఛానల్ ద్వారా పెడతాం. ఇక మీరైతే కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇక ఈ వీడియోకి అయితే లైక్ చేయరు.